విజయవాడలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తున్నా కూటమి నేతలు ఎందుకంత విష ప్రచారం చేస్తున్నారు? కృష్ణా నది వరద ముంపు నుంచి లక్షలాది మంది ప్రజలను కాపాడిందెవరు? బెజవాడలో అసంపూర్తిగా వదిలేసిన ఫ్లైఓవర్లను రహదారులు ఎవరి హయాంలో పూర్తయ్యాయి? అభివృద్ధికి తామే బ్రాండ్ అంబాసిడర్లమని డబ్బాలు కొట్టుకునే కూటమి నేతల మాటల్లో నిజమెంత? అసలు విజయవాడ ఎవరి పాలనలో అభివృద్ధి చెందింది? ఆధారాలతో సహా ఇప్పుడు చూద్దాం. విజయవాడ అభివృద్ధి చెందిందంటే ఆనాడు వైఎస్ఆర్ హయాంలో, ఆ తర్వాత గత 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలోనే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతటి అభివృద్ధి చేసిందో విజయవాడలో ఎక్కడ చూసినా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న ఆనాటి టీడీపీ సర్కారు దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి చేయలేక చేతులెత్తేసింది. బెంజి సర్కిల్ వద్ద ఒకవైపు మాత్రమే ఫ్లైఓవర్ కట్టి ట్రాఫిక్ కష్టాలను జనాలకు వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విజయవాడపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బెంజి సర్కిల్ వద్ద 2 ఫ్లైఓవర్లను నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టారు. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ పూర్తి చేశారు. ఇక కృష్ణానది వరద ముంపుతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న కృష్ణాలంక వాసులకు రక్షణ గోడ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించారు. 2-3 ఫేతులలో రిటైనింగ్ వాల్ పూర్తి చేశారు. ఈ రిటైనింగ్ వాల్ ఉన్నందునే మొన్నటికి మొన్న చరిత్రలో ఎన్నడూ రానంతగా 11 లక్షల క్యూసెక్కులకు పైగా కృష్ణానదికి వరద వచ్చినా కృష్ణలంక ప్రాంత వాసులు మాత్రం గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోగలిగారు. రిటైనింగ్ వాల్ తీసుకురావడం మూలంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. కాదు, దానికి దాన్ని ఈ ప్రభుత్వం ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎవరి టైంలో ఆలోచన చేశారు, ఎవరి టైంలో మొదలుపెట్టారు, ఎవరి టైంలో పూర్తి చేశారు. మొన్న వచ్చినటువంటి వరదల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసామనంటే దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. కనకదుర్గమ్మ వారి దేవస్థానం దగ్గరది మీ హయాంలో కాంట్రాక్టులు వదిలేసిపోయారు కదా, దాన్ని మేమే కదా పూర్తి చేసి ప్రజలకి వినియోగంలో తీసుకొచ్చింది. అలాగే బెంజి కమిటీ దగ్గర ఫ్లైఓవర్, దాని కంటిన్యూషన్ ఫ్లైఓవర్ తీసుకొచ్చింది మేమే కదా. విజయవాడలో ఫ్లైఓవర్లు, రహదారులతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు వెస్ట్ బైపాస్ కు 2020లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 98% పైగా పనులు పూర్తి చేశారు. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో 98% పూర్తయిన వెస్ట్ బైపాస్ ను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. వేలాది వాహనాలు విజయవాడలోకి రాకుండానే గొల్లపూడి వద్ద వెస్ట్ బైపాస్ లోకి మళ్లించారు. ఈ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి ఏలూరు, విజయవాడ, విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి మార్గం సుగమమైంది. వెస్ట్ బైపాస్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తున్న కూటమి నేతలు మాత్రం నిస్సిగ్గుగా గత ప్రభుత్వం విజయవాడను నిర్లక్ష్యం చేసిందంటూ ఆరోపణలు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండిస్తున్నారు. అభివృద్ధికి అసలైన బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగనేనని చెప్తున్నారు. తెలుగుదేశానికి విజయవాడ నగరం మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేనే లేదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మా హయాంలోనే జరిగింది, దాని సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఏదో తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు గారు మేము అభివృద్ధికి గ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవడమే తప్ప, ప్రచారం చేసుకోవడమే తప్ప, ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే తప్ప కాంక్రీట్గా ఈ విజయవాడ నగరానికి అభివృద్ధి చేసినటువంటి ఒక్కటి చెప్పమనండి. ఇవాళ విజయవాడ గ్రోత్ పెరిగిందంటే అందుకు వైఎస్ జగన్ ఆలోచననే దోహదపడ్డాయంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.